సంఘ సంస్కర్త అయిన గాంధీ అప్పుడు జైల్లో ఉన్నారు. అంతా విని మౌనంగా ఉన్నారు. ఖిలాఫత్ కోసం పోరాడుతున్న మహమ్మదీయులను దుబ్బడమే పనిగా పెట్టుకున్న అలాంటి ఉద్ధారకులు నాయకులుగా మనకు అవసరమా? అవసరం లేదు. మనం మన కష్ట నష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడం కోసం ఒక కేంద్ర సంస్థను నెలకొల్పుదాం. ఆ సంస్థను బహిష్కృత హితకారిణి సభగా పిలుచుకుందాం. ఏమండి 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 ఏం కావాలి? ఈ ఇంట్లో కాసేపు అయినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? పొద్దు నుంచి తలుపులేసుకొని కూర్చున్నారు. విశ్వాసపాత్రుడనై ఉంటానని బ్రిటిష్ ఇండియా సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని శపథం చేస్తున్నాను. కొంకణ్లోని ఏదో ఒక ప్రాంతం నుంచి మనం యావత్ భారతానికి చాటి చెప్పాలి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గరహిత సమాజంగా పునర్నిర్మించాలి. మనుషులంతా సమానులై పుట్టాలి, సమానులై మరణించాలి అనే సిద్ధాంతాన్ని మనమందరం పాటించాలి. అంతేకాదు, అసమానత్వం చుట్టూ అల్లుకుపోయిన పురాతన హైందవ సిద్ధాంతాలని మనం మట్టు పెట్టాలి. సోదర సోదరీమణులారా, మతానికి బానిసత్వానికి పొత్తు కుదరదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, నేను పుట్టుకతో బ్రాహ్మణుడనైనప్పటికీ మనుధర్మ శాస్త్రంలోని సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తా. అది అసమానత్వానికి, క్రూరత్వానికి, అన్యాయానికి ఒక ప్రతీకయే కానీ ఒక మతానికి కాదు. తరతరాలుగా చెప్పలేని కష్టాలకు కారణమైన మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టాలని నా మీద వాళ్ళు కోపంగా ఉన్నప్పటికీ నేను హాజరు కావాలని నిశ్చయించుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బలరాంబాబు లేకపోవడం నా దురదృష్టం. ఆయన ఉంటుంటే నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. లా కాలేజీలో పాఠాలు పూర్తయ్యాక నేను పూణే వెళ్తున్నాను. రేపు అక్కడ సైమన్ కమిషన్ కలవాలి. జాగ్రత్తగా ఉండండి. బతికే బువ్వా చెప్పాడు, మీ శత్రువులు మిమ్మల్ని. రాముని జ్వరం ఇంకా తగ్గలేదు. మందులు వేసుకోవడం మర్చిపో. నా జాగ్రత్తలో ఉంటాను. వాళ్ళు కోరుతున్నారా? అవును, ఖచ్చితంగా. అందుకు కారణం న్యాయ వ్యవస్థ ఇంతవరకు మాకు చేదు అనుభవాలనే మిగిల్చింది. అనేక విషయాల్లో అణగదొక్కబడ్డ వర్గాల వారి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది చట్టం. అణచివేయబడ్డ వర్గాల వారి ఉన్నతి కోసం పాటుపడడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఈ విషయంలో అగ్రవర్ణాల వారి తోడ్పాటు మీకుంటుందా? సవర్ణ హిందువులందరూ తమ అపరిశుభ్రమైన పనులు చేయడానికి అణగదొక్కబడ్డ కులాల వారి